శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9010707470. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి చంద్రగ్రహణం తర్వాత అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి సింహరాశి వారికి రాబోతున్న ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అయితే సింహరాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారో, అలాగే ఏ శుభవార్త వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పు చేర్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా మేమేం చెప్తున్నాము అనే పాయింట్ అనేది అర్థమవుతుందండి. మధ్య మధ్యలో మీరు స్కిప్ చేస్తే ఏం అర్థమవుతుంది చెప్పండి. కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సింహరాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రాశి వారు చాలా బాధలు పడిపోయి ఎన్నో సమస్యలు ఎదుర్కొని కష్టాల నుంచి బయటకు వచ్చారని చెప్పాలి. ఎందుకంటే అటువంటి కష్టాలను ఎన్నో ఏళ్ల నుంచి మీరు పడి విసిగి వేసారిపోయి ఉన్నారు కదా. అయితే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయండి. బాధపడకండి, ధైర్యంగా ఉండండి. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే రాశి వారు అన్నింటి కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఏదైనా అంశంలో మీరు ఎక్కువగా బాధపడిపోతూ ఉంటే అటువంటి కష్టాలు, బాధలు అన్నిటినీ కూడా తీసివేసే సమయం వచ్చిందని చెప్పుకోవాలి. వీరికి ఉన్నటువంటి మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలు వీరికి వారే సృష్టించుకున్న వారు అవుతారు. అయితే వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి, ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా, అంటే వీరిలో వీరే అనమాట ఎక్కువగా బాధపడిపోతూ ఆ కష్టాన్ని దాటడానికి తగిన మార్గాలను చేసుకుంటారు. అంటే ఎవరికి చెప్పకుండా, ఎవరితో షేర్ చేసుకోకుండా వీరి సమస్యకు వీరంతటి వీరే పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఇక ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క మనస్తత్వం అయితే చాలా అంటే చాలా మంచిదండి. ఈ రాశి వారికి రాబోయే సమయం చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారి ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే ఆ యొక్క పని ఎలాగైనా సరే సాధించి తీరుతారు. ఆ విధంగా వీరికి ఈ చంద్రగ్రహణం తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శుభవార్త ఏదైతే ఉంటుందో ఆ శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, వీరి గౌరవం మరింత పెరగబోతుంది. ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు అసలు ఎవరూ రారు. అంటే మీరు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా, అంటే ఎన్ని కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా మీకు తెలిసిన వారు కానీ, బంధువులు కానీ ఎవరు వీరి దగ్గరికి రారు, వీరిని పట్టించుకోరు. ఒకవేళ వచ్చినా కూడా వీరి ఎదుటివారి సహాయాన్ని స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి అస్సలు ఉండరు. ఎందుకంటే ఎదుటివారు సహాయం చేస్తారు అని ఎప్పుడు ఎదురు చూడని ఈ యొక్క సింహరాశి వారు వారి యొక్క సహాయాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ వీరికి ఎలాంటి సహాయాన్ని అయితే అందించరండి. పైకి మాత్రం ఏదో సహాయం చేస్తున్నట్లు పైకి చెప్తా ఉంటారు, మాటలు చెప్తారు, కానీ అసలు ఎవ్వరికి కూడా ఈ యొక్క రాశి చెందినటువంటి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవ్వరూ కూడా సింహరాశి వారికి హెల్ప్ అనేది చేయరండి. అయినప్పటికీ కూడా ఈ రాశి వారు మాత్రం వారంతట వారే ధైర్యాన్ని కొనపుచ్చుకుంటూ ఎవరి సహాయం లేకపోయినా సమాజంలో మాకంటూ మేమున్నాము, మాకు ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి అనే కోరికతో ఉంటారు. ఆ విధంగానే ఈ యొక్క రాశి వారు అనుకునే గమ్యానికి చేరుకుంటారు. ఆ సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. ఇక సింహరాశి వారికి చంద్రగ్రహణం తర్వాత కనుక వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరికి రాబోతున్నటువంటి మంచి అవకాశాలు ఏమిటి, మంచి శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ భగవంతుడి అనుగ్రహం కలగబోతుందో తెలుసుకుందాం. శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ యొక్క రాశి వారిపై నిండుగా ఉండబోతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని తెలిసి తెలియక చేసిన కొన్ని కర్మలు ఉంటాయి కదండి, వాటి వలన మీకు జాతక సమస్యలు కొన్ని మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ మీరు తొందరగా అధిగమించగలుగుతారు. ఇప్పటికే చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు కాబట్టి ఇక నుంచి రాబోతున్న ఈ చంద్రగ్రహణం తర్వాత మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు ఆ శని భగవానుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది ఆ భగవంతుడే స్వయంగా మీకు అందిస్తాడు.
కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏమాత్రం వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి సింహరాశి వారు. ఈ రాశికి ప్రజెంట్ ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరి చెబుతూ ఉన్నారు. కాబట్టి అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. మీరు చాలా కష్టాలు పడుతున్నారు. కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. వాటిని కూడా మీరు అతి సునాయాసంగా దాటే అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇప్పుడు కల్పించబోతున్నాడు. ఇక సింహరాశి వారు భగవంతుడి అనుగ్రహం కోసం మీరు చేయవలసిన దేవతారాధన కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను అలాగే అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కదండి. కాబట్టి చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారి ముందు పెట్టుకుని కుంకుమ పూజ లాంటిది ఏదైనా చేసుకుంటూ అమ్మవారికి ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండటం వలన అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి, మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పూర్తిగా తొలగిపోయేందుకు అమ్మ అనుగ్రహిస్తుందనమాట. ఇక దానివల్ల మీకు అష్టైశ్వర్యాలు కలిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. అన్ని విధాలకు కూడా మీకు చాలా కలిసి వస్తుంది. మీకు చాలా అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఇక మీరు మీ శరీరంలో కొన్ని మార్పులు కూడా చూడగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. చేయవలసిన ఒక చిన్న పని ఏంటంటే లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క ఉంటుంది కదండి, ఆ బెల్లం ముక్కను తీసుకుని మీరు తినడం ద్వారా తప్పకుండా మీ బాడీలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి. మీకంతా మంచి జరుగుతుంది. అలాగే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయండి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సంపాదన సిద్ధిస్తుంది. ఇక శుక్రవారం అయితే మీరు పట్టిందలా బంగారమే అవుతుంది. అలాగే కాకుండా అమ్మవారి యొక్క యోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేస్తే దాన్ని నోట్లో వేసుకుంటే సరిపోతుందండి. ఆ నెక్స్ట్ శుక్రవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆర్థికంగా ఏ సహాయాన్ని అయితే పొందాలి అని అనుకుంటున్నారో ఇప్పటి వరకు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, లేదంటే ఎవరి దగ్గరైనా కానీ ఇప్పటి వరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా కానీ, లేదంటే మీకు ఏదైనా తన సహాయం అంటే ఏదైనా కానీ ధన సహాయం కావాలన్నా కానీ, దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ థింక్ చేస్తూ ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ మీరు ఇప్పటి వరకు ఎన్నో డబ్బులను పొదుపు చేసుకున్నప్పటికీ కూడా అవి ఖర్చు అయిపోతుంటే శుక్రవారం రోజు అమ్మవారి పూజ చేయడం వల్ల మీకంతా కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పినటువంటి చిన్న పరిహారం చేసుకుని చూడండి, మీకు చాలా బాగుంటుందండి. విద్యార్థులు కానీ, లేదంటే వ్యాపారస్తులు కానీ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండవు. ఆరోగ్య సమస్యలు ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి తప్పకుండా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేసుకుని అమ్మవారికి ఏ బెల్లం ముక్క అయితే నివేదన చేస్తారో అంటే నైవేద్యంగా పెట్టారో దాన్ని మీరు తీసుకోండి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా, విద్యాపరంగా, వ్యాపారం, వృత్తి, ఉద్యోగ పరంగా అంతా కూడా బాగుంటుందండి. వ్యాపార పరంగా మీకు అంతా కూడా లాభాలు వస్తాయి. ప్రేమికులు ఉంటే ఆ యొక్క ప్రేమికులకు కూడా మీ లవ్ అనేది సక్సెస్ అవుతుంది. పెళ్లి దాకా వెళ్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత, చక్కటి సఖ్యత అనేది పెరుగుతుందండి. సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట ఉండి మంచిగా సంతోష సమయాన్ని గడుపుతారండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతిదీ కూడా లక్ష్మీదేవి మీకు సిద్ధించడం జరుగుతుందండి. ఆ అమ్మ మిమ్మల్ని కరుణించి కాపాడడంతో సంపద పెరుగుతుంది. అదేవిధంగా భగవంతుడి అనుగ్రహం మీకు తోడవుతుంది. అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయండి. సో చూశారు కదండి, చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క సింహరాశి వారు దైవ నిగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అనే వివరాలను పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.